ఒకటో వార్డులో ప్రచారం ముగిసింది. భారీ ఎత్తుల ప్రజలు మంచిగా స్పందిస్తున్నారు. ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో కుమ్మరి కృష్ణ మంచి చదువుకున్న వ్యక్తి, ఆయనకు భారీ మెజార్టీతో గెలిపియాలని గల్లీ మొత్తం అంటున్నది. గతంలో చేసిన బీజేపీ 2 కోట్ల నిధులు తెచ్చిందని చెప్పిండు. నిధులు ఏం తెచ్చినా కానీ నిధుల సొంటి ఇల్లు పట్టుకున్నారు తప్ప గల్లీలో ఏం అభివృద్ధి చేయలేడు. ఇప్పటిదాకా తీసిన మోరీలు అట్లనే ఉన్నాయి, పాత మోరీలు. గతంలో జగ్గారెడ్డి వేసిన వైర్లు, పోల్స్, రోడ్లు ఈ గత 5 సంవత్సరాలు ఏవైతే బీజేపీ పార్టీ వచ్చిందో తన సొంత ఇల్లు కట్టుకున్నారు తప్ప కానీ ఒక మోరీ దిప్పియలేడు. మాకు గబ్బు వాసనలు వచ్చినా కానీ మనం అట్లనే నడిపించిండ్రు. చాలా ఇబ్బంది అయింది 5 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ మనకు అండగా జగ్గారెడ్డి ఉన్నారు, ఈ జగ్గారెడ్డి గారు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు కుమ్మరి కృష్ణ మేము బంపర్ మేడ్సం గెలిపించుకొని 8 కోట్లు ఇప్పటిదాకా చరిత్రలో ఏ వార్డు కూడా రానంత నిధులు జగ్గారెడ్డి సార్ మాకు ఇస్తున్నాడు. మేము బంపర్ మెజార్టీ సొంటి గెలిపించుకొని కృష్ణను 8 కోట్ల సొంటి అంగన్వాడీ, రోడ్లు, మోరీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మళ్ళీ కమిటీ హాలు, ప్రతి ఒక్కటి వర్క్ శ్మశాన వాటిక కార్యక్రమించి మేము చేసుకుంటాం. బంపర్ మేయర్స్ని కృష్ణని గెలిపిస్తున్నాం. ఇది ఏదైతే మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నామో మంచి సానుకూలంగా స్పందిస్తున్నాడు. ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్లల్లా ఎడ్యుకేటెడ్, మంచి షార్ప్ ఉన్న మనిషి, రాజకీయం మీద మంచి అనుభవం ఉన్న వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న సపోర్ట్స్ ఉంటే మా అందరి సపోర్ట్స్, మా బస్తీ సపోర్ట్స్ ఉంటే మేము బంపర్ మేయర్స్ ఉంటే ఆయన గెలిపిస్తున్నాం. ఇంటింటి ప్రచారంలో భాగంగా 1వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు మాకు బస్తీలో చాలా మంచి స్పందన ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని అంటున్నారు ప్రజలందరూ. గత పాలకులు, బీజేపీ నుంచి గెలిచిన పాలకులు ఏ అభివృద్ధి కూడా బస్తీలో చేయలేరు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాం. ఈసారి 8 కోట్ల బడ్జెట్ కూడా జగ్గారెడ్డి గారు జీవో రావడం జరిగింది. ఇది గెలిపించుకొని మేము జగ్గారెడ్డి సార్ గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. కుమ్మరి కృష్ణ గారికి అందరూ కూడా ఓటేసి గెలిపించాలని, బంపర్ మెజార్టీలో గెలిపించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వార్డు నుంచి మేము క్యాన్వసింగ్కు తిరగడం జరిగింది. పెద్దలు, పెద్దలు అందరూ మాకు సపోర్ట్గా నిలబడి 1వ వార్డు నుంచి కుమ్మరి కృష్ణను ఎన్నుకోవడం జరుగుతుంది. బంపర్ మెజార్టీతో మేము గెలిపించి జగ్గారెడ్డి గారికి కానుకగా కుమ్మరి కృష్ణను తీసుకొని వస్తున్నాం. కాబట్టి అందరూ ప్రతి వాళ్ళు ఆలోచించాలి. చిన్న విషయాలకు పోకుండా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే మేము బీజేపీలో ఉండి చాలా బాధపడ్డాం. మా దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి. మోరీలు సక్రమంగా లేవు, కరెంటు తీగలు సక్రమంగా లేవు, డ్రైనేజ్ వాటర్ పోవడానికి లేవు, మాంజర నీళ్ళు కరెక్ట్ రావడం లేదు. జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరూ మాంజర నీళ్ళు తాగినరు. ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే పిల్లలకు అవగాహన లేదు. కాకపోతే మా 1వ వార్డుల చిన్నలు, పెద్దలు అందరూ ఒక తాటిపై నిలబడి కుమ్మరి కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి జగ్గారెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. జై కాంగ్రెస్. 1వ వార్డు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నటువంటి ఈ వార్డు పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరున ధన్యవాదాలు. 1వ వార్డులో నిలబడ్డటువంటి కుమ్మరి కృష్ణ ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నాడు కాబట్టి జగ్గారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి, చదువుకున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్లో బాగుంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అంతుంది. మీరందరూ 1వ వార్డుల కుమ్మరి కృష్ణ చేతి గుర్తు పైన 1వ నెంబర్ మీద గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో 1వ వార్డు ప్రజలందరూ గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. మరియు మనకు నిరంతరం ఉదయించే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం డబ్బులు వంచే జగ్గారెడ్డి గారు చూసి బీఆర్ఎస్ వణికిపోతుంది ఓటమి భయంతో. ఈ సభాముఖంగా తెలియజేయబడుతుంది. మరి నిరంతరం ఎవరికి ఏమైనా నేను ఉన్నానని చెప్పి డబ్బులు వంచే వ్యక్తి మన జగ్గారెడ్డి గారు. పదిలో ఉన్నా లేకున్నా నేను ఉన్నాను తమ్మి. ఈ సంగారెడ్డికి, సదాశివపేటకు, ఈ సంగారెడ్డి నియోజకవర్గంకు అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పి జగ్గారెడ్డి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం దగ్గర సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీని నేను అన్నింటినీ చైర్మన్లను గెలిపించుకొని సీఎం దగ్గరికి తీసుకొని పోతాను.
ఉంటాను, నాకు మాట ఇచ్చిండు, మీకు అభివృద్ధి గురించి 8 కోట్లు 10 కోట్లు వాడుకు ఇస్తానని చెప్పి మాట ఏం జరిగేది. మరి జగ్గారెడ్డి గారి మాట నిలబెట్టుకోము. మన వార్డు ప్రజలందరూ సహకరించి ఆ మాట మీద మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతు గుర్తు పైన 1వ వార్డులో 1వ నెంబర్ గుర్తు వచ్చింది కాబట్టి అందరూ ఈ వార్డు ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ పైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి జగ్గారెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి మనమందరము సహకరించి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఎవరు ఏం కష్టం వచ్చినా తమ్మి నేనున్నాను, అన్నా నేనున్నా అని చెప్పి మీ బాధలు ఆపదలు సంపదలు పాల్గొని వాళ్లకు ధైర్యం చెప్పినటువంటి మన జగ్గారెడ్డి సారు ఉన్నాడని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. ఈ తెలుగు న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు. మేము నలంద నగర్ కట్టకొమ్ము శ్రీనగర్ బండలు ప్రజలు కాంగ్రెస్ తరపు నుంచి కుమ్మరి కృష్ణకు టికెట్ ఇవ్వడం జరిగింది కనుక భారీ మెజారిటీతో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. నా కుమారుడు కుమ్మరి కృష్ణ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కనుక దయచేసి నా యొక్క కుమారుడైన కుమ్మరి కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. బస్తీ వాసులందరికీ కట్టకొమ్ము నలంద నగర్ పేరున అందరికీ ధన్యవాదములు తెలుపుచున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్. ఇగో ఈ మోరీ ఇబ్బంది, ఇగో కరెంటు వైర్లు డీల్ అయినా తెగిపోయిందో పరి వైర్లు మోరీలో పడ్డది, అప్పుడు పెట్టిస్తున్నాం. ఈ ప్రాబ్లం ఏమున్నాయి చెప్పు. అదే ఇక ఈ మోరీ ఇక తంబాలు కూడా అప్పుడు స్తంభం ఆడ స్తంభం వేపియాలి, ఈడు స్తంభం ఆడొచ్చి కట్టకొమ్ము నలంద తోలబస్తీ మళ్ళా బండల్ల అన్నీ తిరగడం అవుతున్నది. ముఖ్యంగా మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు ఈరోజు ఎంతమంది అయితే వైట్ కార్డులు ఉన్నాయో అందరికీ కరెంటు బిల్లు అయితే రావడం లేదు. కరెంటు బిల్లు మీకు లాభమే అవుతున్నది. ఆడపిల్లలకు బస్సులు ఉన్నాయి, మళ్ళీ మనకు సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా అయింది. కొంతమంది స్టార్ట్ అయినాయి, ఇంకా కొంతమందికి ఇండ్లు లేని జాగాలు లేని వాళ్ళకు కూడా జాగాలు ఇప్పిస్తామంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తామంటున్నది. మళ్ళా 5 లక్షల రూపాయలు జాగా ఉండి ఇల్లు కట్టుకుంటా అంటే అవి కూడా చేస్తున్నది. కావున ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది, ఏదైనా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే జరుగుతుంది. మీరందరూ అది దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ నుంచి మన వార్డుల నంబర్ 1 వార్డుల కుమ్మరి కృష్ణ నిలబడ్డాడు, అతనికి వేసి మీరందరూ గెలిపిస్తారని మా యొక్క ప్రార్థన. ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులకు మరియు మేధావులకు అందరికీ ఒక ఆలోచన ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసి ఏమి చేయలేకపోయింది, ఒట్టిగా ఏదో మన ప్రజలను మభ్యపెట్టింది. కావున ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించాలి. ఆలోచించి మరి ఇప్పుడున్న గవర్నమెంటు ఉద్యోగాలు కల్పిస్తున్నది, ఉపాధి కల్పిస్తానంటున్నది, అన్ని విధాల ప్రజలు ఆదుకుంటున్నది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి అందరినీ గెలిపిస్తారని 38 వార్డులు సంగారెడ్డిలో ఉన్నాయి. ప్రతి ఒక్క వార్డులో కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించాలని మా యొక్క మనవి.